నమస్తే. ఎన్నో విషయాలు మనం మన ఛానల్ ద్వారా మెగా9 ద్వారా మాట్లాడుతూ ఉన్నాం. న్యూమరాలజీ ప్రకారంగా ఈ మధ్య కాలంలో చాలామంది పాటిస్తూ ఉన్నారు. నాకు ఈ నెంబర్ అయితే కలిసొస్తుంది, నాకు ఈ డేట్ అయితే కలిసొస్తుంది, ఈ డే అయితే కలిసొస్తుంది, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అసలు న్యూమరాలజీ మొబైల్ నెంబర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనం ఏ మొబైల్ నెంబర్స్ ఏ ఫీల్డ్‌లో ఉండేవాళ్ళకి, అంటే వ్యాపార రంగంలో ఉండేవాళ్ళకి, రాజకీయ రంగంలో ఉండేవాళ్ళకి, విద్యార్థులకి, ఇలా రకరకాలుగా ఎవరికి ఏ నెంబర్ అయితే బాగా యూజ్ అవుతుంది, వాళ్ళు దాన్ని పాటించడం వల్ల ఏ స్థాయిలో ఉంటారు, ఈ విషయాలన్నీ మాట్లాడటానికి నాతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులే. నేను చాలా వీడియోస్ ఆల్రెడీ విశ్వక్సేన్ గారితో గతంలో చేసున్నాను. మళ్ళీ మన మెగా9 ద్వారా న్యూమరాలజీకి సంబంధించి వివరణ ఇస్తూ, అలాగే మొబైల్ నెంబర్స్ గురించి మాట్లాడబోతున్నాను ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారితో. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో చెప్పండి, న్యూమరాలజీ ప్రకారంగా మొబైల్ నెంబర్స్ అసలు మనకి ఎలా యూజ్ అవుతాయి చెప్పండి. మొబైల్ నెంబర్స్ మనం కనుక చూసుకోగలిగితే లాస్ట్ 30 ఇయర్స్లో గనక టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదండి. ఇప్పుడు మీరు చూసుకుంటే మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మనం టెక్నాలజీతోనే గడుపుతూ ఉన్నాం, అంటే మొబైల్తో గడుపుతూ ఉన్నాం. అంత సమయం మన మొబైల్తో గడుపుతూ ఉన్నప్పుడు అందులో వాడే నంబర్, మీకు లక్కీ మొబైల్ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే మీ లైఫ్లోకి మీరు సక్సెస్ అవుతారండి. మీరు చాలా ప్రొఫెషన్లో కనుక మీరు గమనిస్తే సొసైటీ పరంగా కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానివ్వండి, కెరియర్ పరంగా అన్ని రకాల మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి అంటే అది మీరు వాడుతున్న మొబైల్ నంబర్లో కొన్ని నెగిటివ్ ప్యాటర్న్ నంబర్స్ ఉంటాయండి. కాబట్టి మొబైల్ నంబర్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో మీ లైఫ్లో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ వైబ్రేషన్ మీరు చాలా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఉదాహరణకు మీరు చూడండి, మొబైల్ నెంబర్స్ మనం రెగ్యులర్గా ఎక్కడెక్కడ వాడతాం. మన ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇలా ప్రతి చోట మనం వాడుతూ ఉంటాం మొబైల్ నెంబర్. అన్ని విషయాల్లో ముఖ్యంగా మన మొబైల్ వాడుతున్నప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోతే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి వచ్చే అవకాశమే లేదండి. కేవలం మీ మొబైల్ నంబర్ ద్వారా మీ కెరియర్ని మీరు సెట్ చేసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ సీక్రెట్ తెలియక ఏదేదో చేస్తూ ఉంటారండి. మీ మొబైల్ నంబర్ని కనుక మీరు సెట్ చేసుకోగలిగితే 100% సక్సెస్ అయినట్లే. ఎందుకంటే మనం ఒక వెహికల్ వాడామనుకోండి, పర్ డే ఎంత 2-3 అవర్స్ వాడతాం, అంతకంటే ఎక్కువ వాడడం, మహా ఒక 6 అవర్స్ వాడతాము. హౌస్లో నైట్ పడుకునేటప్పుడు మనం వెళ్తాం. కానీ మొబైల్ నంబర్ మీరు చూడండి, వాడుతూనే ఉంటాం రోజు, డే మొత్తం మీ దగ్గరే ఉంటుంది. ఎంత ఇంపార్టెంట్. ఒక మొబైల్ నంబర్లో ఉండే నంబర్స్ వైబ్రేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఆ మొబైల్ నంబర్లో వైబ్రేషన్ నెగిటివ్గా ఉన్నప్పుడు మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి రాదు. ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క మొబైల్ నంబర్ వాడితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. బిజినెస్ మ్యాన్స్కి ఒక్కొక్క నంబర్స్ ఉంటాయి, పొలిటికల్ లీడర్స్కి ఒక్కొక్క నంబర్, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ఫారిన్ ట్రావెల్ చేసే వాళ్ళకి, స్పోర్ట్స్ పర్సన్స్కి, డాక్టర్స్కి, ఇలా డిఫరెంట్ టైప్స్ మొబైల్ నంబర్ మీ ప్రొఫెషన్ తగ్గట్టు వాడితే వెరీ వెరీ పవర్ఫుల్ అండి. అయితే ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి, కొన్ని బేసిక్స్ రూల్స్ ఉంటాయండి. మొబైల్ నంబర్ ఎప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కు టోటల్ చేసి తీసుకున్నప్పుడు వెరీ వెరీ పవర్ఫుల్ ఉంటుంది. ఉదాహరణకు మీరు 1 నంబర్లో పుట్టారనుకోండి, మీరు వాడే మొబైల్ నంబర్ ఎప్పుడైనా సరే టోటల్గా 10 డిజిట్స్ మీరే ప్లస్ చేసి చూసినప్పుడు, అంటే 10 డిజిట్స్ అన్నీ యాడ్ చేసి చూస్తే టోటల్ 1 నంబర్ వస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అంటే 46 కావచ్చు, 55 కావచ్చు, 37 కావచ్చు, 64, టోటల్ చేస్తే మళ్ళీ 1 వస్తుంది. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కి యాంటీ నంబర్ కాంబినేషన్లో మొబైల్ నంబర్లు ఎప్పుడూ వాడకూడదు. 1వ నంబర్లో పుట్టిన వాళ్ళకి 8, 17, 26 నంబర్ సిరీస్ వెరీ వెరీ డేంజర్. అంటే 8 యాంటీ నంబర్ 1వ నంబర్ వాళ్ళకి. కాబట్టి 1వ నంబర్ వాళ్ళు టోటల్ 8 వచ్చే నంబర్ వాడకూడదు. కాబట్టి మొబైల్ నంబర్లలో మీ ప్రొఫెషన్ చూసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ టోటల్ నంబర్ వాడినప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా మొబైల్ నంబర్లలో కొన్ని పిల్లర్ నంబర్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 నంబర్ కానీ, 4 నంబర్ కానీ, 5 నంబర్ కానీ, 6 కానీ, 9 కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్. మిగతా నంబర్లు అంత లేకపోయినా పర్లేదు, కానీ మనం వాడుతున్న 10 డిజిట్ మొబైల్ నంబర్లలో ఈ 5 నంబర్ తప్పకుండా ఉండాలండి. 1 నంబర్ ఎందుకు ఉండాలి? 1 నంబర్ అంటే సన్. సన్ అంటే మనకు సూర్యుడు, కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటారు. ఎక్కడ ఉన్నా మీరు నేమ్ అండ్ ఫేమ్ రావాలని 100% మీకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీరు వాడుతున్న నంబర్లలో 1 నంబర్ ఉందా లేదా. ఒకవేళ లేకపోతే
కంపల్సరీ 1 నెంబర్ ఉండే మొబైల్ని వాడడానికి ట్రై చేయండి, చాలా బాగా కలిసి వస్తుంది. సెకండ్ పిల్లర్ నెంబర్ వచ్చేసి 4 నెంబర్ అండి. 4 అంటే కుబేరుడు, రాహు, కాబట్టి అది మనీని అట్రాక్ట్ చేస్తుందండి. మీరు చాలామంది లైఫ్లోకి డబ్బు వస్తుంది, ఆ డబ్బు నిలవదు వాళ్ళ చేతిలో. ఎప్పుడైనా మీ లైఫ్లో మీ బ్యాంక్ అకౌంట్లో మనీ నిలవడం లేదంటే మెయిన్గా 4 నెంబర్ ఉండదండి. డేట్ ఆఫ్ బర్త్లో కానీ మొబైల్ నెంబర్లలో ఎక్కడైనా 4 ఉందంటే 100% మనీ అట్రాక్షన్ ఉంటుంది. 4 నెంబర్ ఈజ్ రాహు. 1 to 9 నెంబర్లలో ఎక్కువగా మనీని అట్రాక్ట్ చేసే నెంబర్ 4 నెంబర్. కాబట్టి మీ మొబైల్లో 4 నెంబర్ ఉంటే 100% మనీ అట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మనీ బాగా అట్రాక్ట్ చేయాలి అంటే 4 నెంబర్ ఉండాలి. అదేవిధంగా 5 నెంబర్. 5 నెంబర్ అనేది బ్యాలెన్స్ అండి. అంటే హెల్త్ పరంగా, కెరియర్, రిలేషన్, మీరు ఎక్కడైనా కావచ్చు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. మీరు హెల్త్ పరంగా సక్సెస్ఫుల్గా ఉండి కెరియర్ డౌన్ అయితే మీరు ఫెయిల్ అయినట్లే. కాబట్టి అన్ని విషయాలలో మిమ్మల్ని బ్యాలెన్స్డ్గా ఉంచేది 5 నెంబర్. కాబట్టి 5 కూడా ఉండాలి. అదేవిధంగా 6 నెంబర్ అండి. 6 నెంబర్ అంటే వీనస్, అంటే శుక్రుడు. అంటే మీరు కోరుకుంటున్న లగ్జరీ సంపద కావచ్చు, వెహికల్స్ కావచ్చు, హౌస్ కావచ్చు, విల్లా ఏదైనా కానివ్వండి, మీ లైఫ్లోకి రావాలి అంటే 6 నెంబర్ ఉండాలి. అంటే లగ్జరీ లైఫ్. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా 6 నెంబర్ చుట్టే తిరుగుతుంది. 6 నెంబర్ అంటేనే సంపద. కాబట్టి ఇప్పుడున్న కలియుగం అంతా 6 నెంబర్ చుట్టే ఉంది. కాబట్టి మీరు సంపదని అట్రాక్ట్ చేయాలన్నా, మీరు లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలన్నా 6 నెంబర్ ఉండేటట్లు చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ద లాస్ట్ పిల్లర్ నెంబర్ వచ్చేసి 9 నెంబర్. 9 అంటే మార్స్, అంటే కుజుడు. కాబట్టి కుజుడు ఎక్కడున్నా కూడా మొబైల్ నెంబర్లో ధైర్య సాహసే లక్ష్మి అంటారు. ఎప్పుడైతే 9 నెంబర్ మీ మొబైల్లో ఉంటుందో 100% ఆ వ్యక్తి తన ప్రొఫెషన్లో కానీ, కుటుంబంలో కానీ, వృత్తి వ్యాపారంలో 100% ధైర్యంగా ముందుకు వెళ్తారు. లైఫ్లో ఒడిదుడుకులు రావడం సహజమే, కానీ అటువంటి ఒడిదుడుకులను కూడా తట్టుకొని జీవించే శక్తి 9 నెంబర్కు ఉంటుంది. కాబట్టి దాన్ని వాడుతున్న వ్యక్తికి కూడా ఆ పవర్ వస్తుంది. ఏ మొబైల్ నెంబర్ అయినా పవర్ఫుల్ లక్కీ మొబైల్ నెంబర్గా వాడాలి అంటే మీరు వాడుతున్న నంబర్లలో ఈ 5 కంపల్సరీ ఉండాలి. 1, 4, 5, 6, 9 అండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకో రూల్ ఏంటంటే మన మొబైల్ నెంబర్ ఎప్పుడు కూడా డౌన్ఫాల్ అయ్యే నెంబర్తో ఎండ్ కాకూడదండి. అంటే చాలామంది ఏం చేస్తారంటారంటే ఎండింగ్లో 0000 కానివ్వండి, 1111, 22 ఇలా లో ప్రైజింగ్ నెంబర్స్ పెడుతూ ఉంటారండి. అలా లో నెంబర్స్ ఎప్పుడూ పెట్టకండి. ఎండింగ్ సిరీస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ 3 నెంబర్సే రావాలి. అంటే 5తో అయినా ఎండ్ అవ్వాలి, 6తో అయినా ఎండ్ అవ్వాలి, 9తో అయినా ఎండ్ అవ్వాలి. అంటే లాస్ట్ మన మొబైల్ నెంబర్లలో 10th డిజిట్ 5 కానీ, 6 కానీ, 9తో ఎండ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మిగతా ఏ నంబర్లతో ఎండ్ కాకూడదు. మీరు గమనించుకోండి, మొబైల్ నెంబర్ ఎప్పుడైనా సరే 0తో ఎండ్ అయిందనుకోండి, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కలిసి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ స్థాయిలోకి వెళ్తుంటారు. లో రైజింగ్ నంబర్స్ మీరు ఎండింగ్లో కనుక పెట్టుకోగలిగితే హార్డ్ వర్క్ మీరు చేస్తారు, కానీ క్రెడిట్ వేరే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మీ మొబైల్ నంబర్ని బట్టే మీ లైఫ్ డిసైడ్ అవుతుంది. 1 లక్కీ మొబైల్ నెంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ. కాబట్టి మంచి మొబైల్ నెంబర్ వాడండి, లైఫ్లో సక్సెస్ని పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేంటి క్లారిటీ ఇచ్చేశారు. మీ మొబైల్ నెంబర్లో అసలు లాస్ట్ నెంబర్ ఇప్పుడు విశ్వక్సేన్ గారు చెప్పినటువంటి నెంబర్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. మీకు 6 కానీ, 9 కానీ, 5 కానీ ఉందో లేదో చూసుకోండి. అలాగే పిల్లర్ నెంబర్స్ చెప్పారు 1, 4, 5, 6, 9. ఈ నెంబర్లు మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయా లేవా చూసుకోండి. టోటల్ కూడితే ఎంత నెంబర్ వస్తుందో. ఇంకా ఈ దీనికి సంబంధించిన డౌట్స్ ఏదన్నా ఉంటే మొబైల్ నెంబర్కి సంబంధించి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.